దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ 6వ అధ్యాయంలో పిల్లల విషయమై, తల్లిదండ్రుల విషయమై, అట్లనే దాసుల విషయమై, యజమానుల విషయమై చెప్తున్నటువంటి మాట. అంటే శరీర సంబంధమైనటువంటి యజమానుల విషయంలో కూడా ఎలా ప్రవర్తించాలో ఈ సందేశంలో మనకు ఈ వాక్యంలో ప్రభు మనకు సందేశాన్ని ఇస్తుంది. భూ సంబంధమైన విషయాలలో శరీర సంబంధమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పొజిషన్లో, ప్రతి బాధ్యతలో మనం ఎలా ఉండాలనేది ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటాం. ఎస్ సార్, అవునా కదా? ఏం చదువుతున్నాం మనం చెప్పండి. యజమానులారా మీరు ఎలా ఉండాలి, దాసులారా మీరు ఎలా ఉండాలి, పిల్లలారా మీరు ఎలా ఉండాలి, తల్లిదండ్రులారా మీరు ఎలా ఉండాలి. అంటే ఒక అద్భుతమైన సందేశం ఎప్పుడైనా సరే వన్ వేలో ఉంది. ఇంతకుముందు మన వాక్యం వినేటప్పుడు కూడా భార్యలారా మీ భర్తలకు లోబడండి, ఇట్ ద సేమ్ వే భర్తలారా మీ భార్యలని ప్రేమించండి. అంటే బోత్ సైడ్లో నుంచి వచ్చిందా లేకపోతే వన్ సైడ్ నుంచి వచ్చిందా? దేవుడు చెప్తే ఏం చెప్పినప్పుడు ఎట్ సైడ్ నుంచి చెప్తారు చెప్పండి? బోత్ సైడ్ చెప్తారు. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభు ఏ సందేశాన్ని ఇస్తున్నాడు, ఎలా ముందుకు సాగమంటున్నాడు, అసలు ఆ వాగ్దానంలో ఈ వాక్యంలో మనకు వాగ్దానం ఏమి, ఈ విషయంలో మనకు సందేశం ఏముంది. లోబడండి అని చెప్తున్నాడు అని అంటే జస్ట్ అది మనకు ఆజ్ఞగా ఇస్తున్నాడా, లేకపోతే దాని వెనకాల ప్రభు యొక్క కార్యాన్ని కూడా మాట్లాడుతున్నాడా అని చెప్పి మనం నేర్చుకోవాలి. చెప్పండి, ఏం చేయాలా? ప్రభువు ఏం అసలు పర్టికులర్గా పర్ఫెక్ట్గా ఈ విషయాన్ని మాట్లాడాలని రీజన్ అండి. ఇది ఒక మతానికి లేదా ఒక కులానికి, ఒక తెగకి, ఒక జాతికి ఇలా అని డివైడ్ చేయలేదు. డివైడ్ చేసినటువంటి బుక్ కాదు బైబిల్ అనేది. దేవుడు మానవుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎంత గ్రేట్గా ఎస్టాబ్లిష్ అయిందని మాట్లాడుతున్నాం. క్రీస్తునందు మనం దేవుడితో ఎంత అద్భుతమైన సంబంధానికి వారసులమయ్యామో చెప్తుంది బైబిల్. అంటే క్రీస్తునందు మనం ఏమి ఇన్హెరిటెన్స్ కలిగి ఉన్నాం అనేది తెలుసుకోవడం అనేది బైబిల్లో నుంచి మనం పొందుకున్న ధన్యకరమైన విషయం. కాబట్టి ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చాం, ఈ రాత్రి మనం వాక్యం వింటున్నాం, ఈ రాత్రి మనం తెలుసుకుంటున్న విషయంలో ఇది జనరల్గా చెప్పుకునే విషయం కాదు. బైబిల్లో రాయబడి ఉంది అని అంటే దాని వెనకాల వాగ్దానం లేకుండా ఒక ఆజ్ఞ రాదు. చెప్పండి, ఏం రాదు? పదాజ్ఞల్లో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించండి. కానీ ఇక్కడ మాట ఏమన్నాడంటే ఇది ఆజ్ఞ మాత్రమే కాదు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు అన్నాడు. అంటే వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. అందుకే ప్రభువు నుండి మనం పొందుకునేది, క్రీస్తు నుండి పొందుకునేది, సంఘం నుండి పొందుకునేది, వర్తమానం ద్వారా పొందుకునేది, అది ఏదైనా కూడా ఆజ్ఞ మాత్రమే కాదు, ఆజ్ఞ వాగ్దానాన్ని బేస్ చేసుకుని మన దగ్గరికి వస్తుంది. చెప్పడం ఏం బేస్ చేసుకుని వస్తుంది? ఆజ్ఞ దేన్ని బేస్ చేసుకుంటుంది? ఒకవేళ ఆజ్ఞగా మాత్రం ప్రకటించబడితే దట్ ఈస్ కాల్డ్ లా, ధర్మశాస్త్రం. కానీ ధర్మశాస్త్రాన్ని మనం బోధించడానికి ఇక్కడ లేను, ధర్మశాస్త్రాన్ని వినడానికి మీరు ఇక్కడికి రాలేదు. ఓకే, వీఆర్ హియర్ బికాస్ మనం కృపను ఎరగడానికి ఇక్కడికి వచ్చాం. ఓకేనా? మనం ఏదైతే వింటున్నామో అది కృప కాకపోతే, ఏదైతే మనం వింటున్నామో అది ధర్మశాస్త్రం అయితే, ఏదైతే మనం వింటున్నామో అది వాగ్దానం కాకపోతే, ఏదైతే మనం వింటున్నామో అది ఆజ్ఞ అవుతే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. వాగ్దానం అయితేనే వెళ్ళగా. ఓకే, వాగ్దానమును ఆజ్ఞను వేరు చేయలేము. అంటే కృత నిబంధనలో ఆజ్ఞలు లేవా? కృత నిబంధనలో అసలు ఆజ్ఞాపించకూడదు అని అంటే నేను అలా చెప్పట్లేదు. కృత నిబంధనలో ఉన్న ఆజ్ఞ అది ప్రామిస్, వాగ్దానాన్ని బేస్ చేసుకుని వస్తుందని చెప్తున్నారు. అందుకే భార్యలారా మీ భర్తల్ని విధేయత చూపించండి అనేది ఆజ్ఞ కాదు, దాని వెనకాల వాగ్దానం ఉంది అని చెప్తున్నాడు. ఏం వాగ్దానం అంటే శారా కూడా తన భర్త అయిన అబ్రహాముని యజమానుని పిలుచుచు అని అన్నాడు. అంటే వాక్యాన్ని ఎప్పుడైనా సరే జీవమను కృపావరములో మీతో పాలువారైనటువంటి భార్యలు ఉన్నారు కాబట్టి వారిని ప్రేమించండి అని చెప్తాడు. అంటే ప్రతిసారి కూడా దేవుడు వాగ్దానం గుర్తు చేస్తాడు, ప్రామిస్ని గుర్తు చేస్తాడు, తన వెనకాల ఎలా ముందుకెళ్లాలో బోధిస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు ఆలోచించాలి. కొత్త నిబంధనలు వాగ్దానం లేవట తప్పుగా అర్థం చేసుకోండి. కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞల పేరు ఏం పేరు? ప్రభు యొక్క ఆజ్ఞ. కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞల పేరు ఏం పేరు? ప్రభు యొక్క ఆజ్ఞలు, అంతేగాని ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు కాదు. అంటే డూ దిస్, గెట్
అనేది కాదు వాక్యం. డూ దిస్ గెట్ దిస్ అనేది వాక్యం అయితే దట్ ఈస్ కాల్డ్ ధర్మశాస్త్రం, దట్ ఈస్ కాల్డ్ లా. ఇక్కడ డూ దిస్ కాదు, ఇది నీవు కలిగి ఉన్నావు కాబట్టి ఈ వేలో చెప్తుంది. దట్ ఈస్ ప్రామిస్డ్ కమాండ్మెంట్. ప్రామిస్డ్ కమాండ్మెంట్. నువ్వు ఇది కలిగి ఉన్నావు, యూ హ్యావ్ దిస్, నువ్వు ఇది దీనికి సంబంధించిన వాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు పాపం చేయొద్దు, పాపం చేయొద్దు అనేది ఆజ్ఞ కొత్త నిబంధన, ఓకే. కానీ ఎందుకు చేయొద్దు అనేది తెలుసుకో. ఎలా 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 మాట్లాడాలి దాన్ని అంటే, నీవు వాగ్దానాలకు వారసుడవు, నీవు కుమారుడవు, దైవత్వంలో పాలివాడవైనావు, దేవునికి సమానమైన మహిమకు అర్హుడవయ్యావు, పరిశుద్ధతకు అర్హుడవయ్యావు, క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టబడ్డావు. కాబట్టి పాప విషయంలో జాగ్రత్త. అర్థమైనా? సో పాపం చెయ్యొద్దు అనే ఆజ్ఞకి నువ్వు ఇంత శ్రేష్టతకు, ఇన్ని వాగ్దానాలకు, ఇన్ని ఉద్దేశాలకు, ఇన్ని ప్రాముఖ్యమైన అంశాలకు వారసుడు అయ్యావు కాబట్టి పాపం చేయడం తేడా ఉంటుంది. అంటున్నాను, మోసంలో వెళ్ళద్దు. మోసపోగుడి దేవుడు వెక్కిరించబడడు అని అంటే, నువ్వు అనుకున్నావు నేను మోసం చేస్తున్నాను అని. నేనేమన్నా మోసపోకు అంటే దేవుడు వెక్కిరించబడ్డ అర్థం ఏంటి? నీకు అనేకమైన విషయాలలో దేవుడు ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. వాటిని పక్కన పెట్టి నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానంటే దట్ ఈస్ కాల్డ్ డిసెప్షన్, మోసం. అది ఎవరి నుంచి వచ్చిన మోసం? సాతాను నుండి వచ్చిన మోసం కాదుగా, అవుతుందా? ఎవరి నుంచి వచ్చిన మోసం? అది నా నుంచి. అంటే నేను ఏం కలిగి ఉన్నానో తెలిసి దాన్ని పక్కన పెట్టి నా ఇష్టం మాత్రమే, నా ఉద్దేశం మాత్రమే, నా కోరిక మాత్రమే నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది? పెళ్ళయిందంటే నాకు వయసు ఉంది, రోడ్డు మీద తిరగరా? ఇష్టానికి బతకరాదా? బతకరాదా? ఎవరు ఆపుతారా? కానీ ఒక ఆలోచన, నువ్వు ఒకరికి చెందినవాడు కాబట్టి బీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనేది నాకు తెలిసి ఉండాలి. ఎందుకు అంటే నాతో కలిసి పాలివారైన వారు ఒకరు ఉన్నారు, నాతో కలిసి జీవమను కృపావారంలో ఒకరు ఉన్నారు, నాతో కలిసి లైఫ్ షేర్ చేసుకోవడానికి ఒకరు ఉన్నారు. కాబట్టి నేను చేసే ప్రతి వెధవ పని విషయంలో ఆలోచించాను. సార్ అలా లేకపోతే దాన్ని ఏమంటారు? నేను ఎవరినో మోసం చేసినట్టు కాదు, నా భార్యని మోసం చేసినట్టు కాదు, అది ఎవరిని మోసం చేసినట్టు మాయసార్. ఎందుకు చెప్పాలి? నాకు ఏ ప్రామిస్ ఉందో, ఏ వాగ్దానం ఉందో, ఏ కృపావరం నాకుందో, ఏ వరముతో నన్ను దేవుడు పిలిచాడో దాన్ని పక్కన పెట్టి నా ఓన్ డిజైర్స్ కొరకు పనిచేస్తున్నట్టు కదా. ఓన్ డిజైర్స్ కోసం బతుకమని ప్రభు చెప్పాడా? లేకపోతే నీవు ఇవి కలిగి ఉన్నావు కాబట్టి అంటాడా ప్రభు? చెప్పాలి. కలిగి నువ్వు ఫస్ట్ ప్రభు చెప్పేటప్పుడు ఏం చెప్తాడు? నువ్వు ఏం కలిగి. అందుకే నేను ఎఫెసీ పత్రిక స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పినా, మనం ఏం కలిగి ఉన్నాం అనేది మొదటి అధ్యాయం, మన విషయంలో దేవుడు ఏం కలిగి ఉన్నాడు అనేది సెకండ్ అధ్యాయం, మన దేవుడు ఎంత ప్రభావవంతుడో, ఎంత శక్తి గలవాడో థర్డ్ అధ్యాయం, 4వ అధ్యాయంలో అయితే మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది 4th, 5th, 6th చాప్టర్స్ అని చెప్పాలి. అంటే మనం ఏం కలిగి ఉన్నాం, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అంటే డిరెక్షన్ అనేది కంప్లీట్గా ప్రభువు నుండి వచ్చేటప్పుడు మనం ఏం కలిగి ఉన్నామో చెప్పి ఏం చేస్తాం. ఇప్పుడు పిల్లలకి మనము చదవట్లేదనే పిల్లలు, చదువుకొని పిల్లలు, వాడికి ఎలా చెప్తాను చెప్పండి? అరే మీ డాడీ ఇంత కష్టపడుతున్నారా, ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారా నీకోసం, చదవవారా, బుద్ధి లేదురా నీకు అని చెప్తాను. సో ఈ వే మంచి వేరే కాదు అంటే అర్థం. దీన్ని మీరు సింప్లీ వేరే చెప్పండి నాకు. అంటే నువ్వు ఏం కలిగి ఉన్నావో దాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావురా వంశీగా అన్నాడు. అంతేనే కాదు. అరే వంశీ మీ డాడీ ఎంత ఖర్చు పెడుతున్నారా, మీకు లక్షలు ఖర్చు పెట్టడానికి మీ డాడీ రెడీ ఉన్నాడు, యూ హ్యావ్ దిస్ అంటే మీ డాడీ ఎంతైనా ఖర్చు పెట్టడం రెడీ ఉన్నాడు. అయితే నువ్వేం చేయి, నీకు ఇచ్చిన బాధ్యతలో ముందుకెళ్ళి. ఇది తెలిసినప్పుడు భార్య భర్తని, భర్త భార్యని, పిల్లలు కుటుంబాన్ని, తల్లిదండ్రులు పిల్లల్ని, ఫ్రెండ్స్ మోసం, ఎవరు మోసం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కదా. మోసం అనే దానికి కారణం ఏంటి అంటే మన రెస్పాన్సిబిలిటీ మర్చిపోవడం, అంతే. డూ యు నో యువర్ రెస్పాన్సిబిలిటీ?
నువ్వేం కలిగి ఉన్నావు ప్రభు యొద్ద అనేది నీకు తెలుసా? ప్రభు నీకేం చేస్తున్నాడో తెలుసా? ప్రభు నీ పట్ల ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసా? తెలిస్తే నువ్వేం చేస్తావు? నేను వాగ్దానముతో కూడిన ఆజ్ఞ విషయంలో జాగ్రత్తగా వారిని ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ఉంటాను, భర్తకు లోబడే విషయంలో జాగ్రత్తగా ఉంటాను, తల్లిదండ్రులను సన్మానించే విషయంలో జాగ్రత్తగా ఉంటాను, పిల్లల్ని మంచిగా పెంచే విషయంలో జాగ్రత్తగా ఉంటాను. పిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదు. నీ పిల్లలే కావచ్చు, నాకు పిల్లలు లేకపోవచ్చు, అలా అని చెప్పి నీకేం తెలుసు అంటే కుదరదు. పిల్లల్ని పెంచడం అనేది నాట్ ఏ ఈజీ టాస్క్, నాట్ ఏ నార్మల్. ఈ కాలంలో, ఈ సమయంలో, ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్లో పిల్లల్ని పెంచాలంటే మాత్రం ఖచ్చితంగా మనము ప్రామిస్డ్ బేస్ లైఫ్ మాత్రమే లీడ్ చేయాలి. ఎందుకంటే త్వరగా మోసపోయేదానికి అవకాశం ఉంది, లేదా? ఎంత ఈజీగా మోసపోతున్నారు పిల్లలు. ఇంటర్నెట్ వల్ల చిక్కుకుంటున్నారు. వాళ్ళు నెట్ అంటే ఏంటి? నెట్ అంటే ఏంటి? వలనే కదా. ఆ వలలో చిక్కుకుంటున్నారు పిల్లలు. దాని నుంచి బయటకు తీయడం ఈజీ అవుతుందా? అవుతుందా? వాట్సాప్ కాకపోతే ఫేస్బుక్, ఫేస్బుక్ కాకపోతే ఇన్స్టాగ్రామ్ కాకపోతే ఇంకేమన్నా, స్నాప్ కాకపోతే ఇంకేమన్నా అలాగే కదా. ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్, వాట్సాప్, ఇంకా 4 మెయిన్గా 4 వాడుతున్నారు. అంటే ఎలాగైనా కూడా పిల్లలు దారి తప్పిపోయే అవకాశాలు చాలా వేస్తున్నాయి అన్నమాట. అంత ఈజీ కాదు కదా. సో నేనేం చెప్తున్నా మీకు అంటే, మీ పిల్లల్ని కాపాడాలి అంటే మీ పిల్లల భద్రత అనేది మీ చేతుల్లో లేదు, వాళ్ళ చేతుల్లో ఉన్న మా పిల్లలు. సో వాళ్ళ చేతుల్లో ఉన్న మొబైల్లో నుంచి వారు విడిపించబడాలంటే మీరు చేయాల్సింది ఒకటే, మీరు వారిని వాగ్దానంతో కూడిన జీవితంలో నడిపించాలి. నేను ప్రార్థన చేయమని చెప్తాను కానీ చేయను. నో, డోంట్ సే ప్రే అని చెప్పకండి. వాళ్ళు హౌ టు ప్రే చూపించండి. వాళ్ళకి ప్రార్థన అంటే ఏంటో చూపించాలి. జాన్ వెస్లీ అనే ఒక దైవజనుడు చాలా కాలం కింద ఆయన పరిచయం చేశాడు. ఆయన అంటాడు అన్నమాట, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను ఇక్కడ కొట్టుకొచ్చానంటాడు. ఏమంటాడు? నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను ఇక్కడికి కొట్టుకొచ్చాను. అందుకే హౌ టు ప్రే అనేది చూపించాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. హౌ టు ప్రే అనేది చూపించాలి. భర్తకు కూడా చూపించాలి అవసరం, చెప్పండి. భార్యకు కూడా చూపించాలి అవసరం. ఎందుకు? ఆజ్ఞగా మనం దేన్ని ఇవ్వకూడదు అనేది నా కాన్సెప్ట్. ఆజ్ఞగా నువ్వు దేనిని ఇస్తున్నావు అంటే దే లాస్ట్ దేర్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే నువ్వు వాగ్దానాన్ని మర్చి పక్కన పెట్టి ఆజ్ఞను మాత్రం గుర్తు చేస్తావో అప్పుడు వాళ్ళకి సింపుల్ కాన్షియస్నెస్ వస్తుంది. అంటే నేను తప్పు చేస్తున్నా, నేను సరిగ్గా ఉండలేనా, సరిగ్గా కుటుంబంలో నడిపించబడట్లేదా, సరిగ్గా మా భార్యను చూసుకోవట్లేదా, సరిగ్గా నా భర్తను చూసుకోవట్లేదా, సరిగ్గా నా పిల్లల్ని చూసుకోవట్లేదా, మా మమ్మీ డాడీకి నేను సరిగ్గా ప్రేమించట్లేదా అనే ఆలోచనలు వస్తాయి. దీనికి దిస్ ఇస్ కాల్డ్ సిన్ఫుల్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్లో నుంచి చిక్కుకున్నాడు వాళ్ళని ఎవరు అటాక్ చేస్తారు? అపవాళ్ళు అటాక్ చేస్తారు. అందుకే వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే వాట్ దే హ్యావ్, వారు ఏం కలిగి ఉన్నారో దాన్ని చెప్పి దాని తర్వాత వాళ్ళకి ఆజ్ఞ ఇస్తే, వాళ్ళకు ఒక మాట చెప్తే వారు లోబడతారు. ఏమవుతారు? లోబడాలి అని అనుకునే వారికి నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? వాగ్దానం చేయాలి. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇదే పని చేయాలా, నేను చెప్పిన ఆర్డర్ అంటే ఇది కాకపోతే ఇంకొకటయా వెళ్ళిపోతారు యజమానులు. అదే యజమానుల నుంచి కలుగుతున్నటువంటి ప్రయోజనాన్ని వాళ్ళకి చెప్పి యజమానుడు చెప్పినట్టు విను అంటే వింటారా? వినరు. ఒక మాట బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం ఉంటుంది. పొద్దున వచ్చినోడు, మధ్యాహ్నం వచ్చినోడు, మిట్ట మధ్యాహ్నం వచ్చినోడు, 3 గంటలకు వచ్చినోడు, 5 గంటలకు వచ్చి సేమ్ శాలరీ తీసుకున్నాడు. ఒక మాట అడుగుతాను, 5 గంటలకు వచ్చినోడికి శాలరీ ఇచ్చాడు అనుకున్నాను. ఎంత ఇచ్చాడు? నాకు పొద్దున వచ్చిన నాకెంత ఇచ్చాడో, 5 గంటలకు వచ్చిన మీకు అంతే ఇచ్చాడు. అప్పుడు మీరు నాకంటే ఎక్కువ విధేయత చూపించారు యజమానికి. ఎందుకు? అరే నేను వచ్చింది ఎప్పుడు జస్ట్ 1 అవర్ బిఫోరే వచ్చిన, ఆయన నాకు శాలరీ ఇచ్చాడు అన్నప్పుడు మీ యజమానుల విషయంలో ఎంత నమ్మకం ఉంటారు? అట్లనే యజమానుడు ఎలా తన దాసులను తన దగ్గర పనిచేస్తున్న వారిని తన వైపు తిప్పుకోవాలంటే వారికి మేలు చేస్తూ, వారిని సన్మానిస్తూ, వారిని గౌరవిస్తూ, వారి విషయాల్లో పట్టించుకుంటూ వాళ్ళని తన వైపు తిప్పుకోవాలి. ఇది నేను నేర్చుకున్నాను. ఇది నాకు చాలా, అంటే ఏ బిజినెస్ స్కూల్లో నేను నేర్చుకోకపోయినా ఇది ఒక జీవితానికి సరిపోయే పాఠం.
అందుకే ప్రొవిజన్ ఇచ్చి మనం ఒక మాట చెప్తే వింటాం. ఓకేనా? ప్రొవిజన్ ఇచ్చి మాట చెప్తే వింటాం. వంశీ చెప్తే మేము ఎందుకు వినాలనే క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది? వంశీ నుంచి ఏం రాకపోతే, జర్మియా నుంచి ఏం రాకపోతే, ఓకే, జర్మియా నుంచి ఏం రాకపోతే, వంశీ నుంచి ఏం రాకపోతే ఏమవుతారు? వాళ్ళు వినరు. కానీ ఎప్పుడైతే జర్మియా మనకి ఏం చేస్తున్నాడనే గ్రహింపు వాళ్ళకుంటే జర్మియా ఏం చెప్పినా వంశీ ఏం చెప్పినా వింటారు. ఓకేనా? మీరందరూ నా మాట ఎందుకు వింటారు? జర్మియా నిలబడితే వాక్యం చెప్తాడు, వాక్యం ద్వారా మా జీవితాలు మా కుటుంబాలు దీవించబడుతున్నాయన్న గ్రహింపు మీకు ఉంది కాబట్టి. ఆ గ్రహింపు లేదనుకో నా విషయంలో మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఇర్రెస్పెక్టబుల్గా, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఓకేనా? సో అకార్డింగ్ టు ది స్క్రిప్చర్, ఈ వాక్య ప్రకారం మాట్లాడుకుంటే నేను ఒక యజమానులాగా మీకు ఉన్నానా లేదా? మీరు వాక్యం వినడానికి వస్తున్నారా లేదా? అంటే మన మధ్య ఉన్న రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, నేను నా నుండి మీరు ఏదో పొందుకుంటారు, మీరు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా రెస్పెక్ట్. అది నాకు వచ్చుదా రాదా? ఎందుకు వచ్చుద్ది? నేను మీకు ఇస్తున్నా కాబట్టి. ఏమి ఇస్తున్నా నేను? మీరు ఎలా ఉండాలో మీ కొరకైనటువంటి వర్తమానాన్ని, మీ కుటుంబ విషయంలో కావచ్చు, మీ వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, లేకపోతే పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు మీకు ఇచ్చే సలహాలు కావచ్చు, అవన్నీ మీరు పొందుకుంటున్నప్పుడు అరే మా జీవితంలో జర్మియా దేవుడు పంపించడం మీరు నమ్ముతారా? మరి నమ్మినప్పుడు దేవుణ్ణి చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకుంటారా చేర్చుకోరా? ఇది ఈ వాక్య విషయంలో ఉన్న సందర్భంలో అర్థమైంది. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మూడవ పత్రిక 5వ వచనం చూడండి. మూడవ పత్రిక 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఎలా చేయమంటున్నాడు చూడండి? విశ్వాసికి తగినట్టుగా చేయమంటున్నాడు. అర్థమైంది? అంటే నువ్వు నీ భార్యను ఎలా చూడాలంటే విశ్వాసంగా చూడాలి. నీ భర్తను ఎలా చూడాలంటే విశ్వాసంగా చూడాలి. నీకు తెలియదు బ్రదర్, ఆమె తెలియాలి అంటే కొన్ని విషయాలు చెప్పట్లేదు, లైవ్లో కూడా వెళ్తుంది కాబట్టి అన్ని విషయాలు కలిపి చెప్తున్నా. మా భర్త తాగుతాడు బ్రదర్, ఇక్కడ ఉన్న తాగడం ఎవరు లేరు కదా, తాగడం ఎవరు లేరు కదా. జనరల్గా నేను ఏం చేస్తున్నాను, వాక్యం బయటకు వెళ్తుంది కాబట్టి అందరూ దీవించబడతారని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పింది అర్థం కాలేదు. ఇక్కడ కూడా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే సెట్ అయిపోతారు అని అంటున్నా. కాబట్టి పిల్లలు చూడండి, నేను ఏం చెప్తున్నాను అంటే వాక్యము అనేది ఎలాంటిదంటే వాగ్దానం. భర్త అవుతాడు బ్రదర్, నీకేం తెలుసు ఆడి గురించి అనంటే ఆడినాడు బంజే ఫస్ట్ ఏమనాలా? ఆడు విశ్వాసి అని చేసుకునేటప్పుడు ఏం చేయాలా? చెప్పాలి. విశ్వాసికి తగినట్టు చేసుకోవాలి. అలా కాదు, అరే ఆడు అవుతాడు నీకేం తెలుసు, ఇయో ఊర్లో రాని తిట్టంతా నీ నోట్లకి తిట్టినావు అనుకో, ఇక మారడు నా భార్య ఇంతే, ఇక అక్కడ నీకు పేరు పెడతాడు. యాక్చువల్గా ఆడది అవుతున్నాడు, నువ్వు బాధపడాలని అర్థం ఉంది. నీ బాధపడుతూ నువ్వు ఇచ్చినటువంటి మాటల వల్ల డైరెక్ట్ నీకు డిక్లేర్ అయినటువంటి ఏమేంటంటే ఇవి అద్దెకయ్యా. నేను ఇంగ్లీష్ ఏమంటుంది? సాడిస్ట్ అంటే వేరే, సైలెంట్ కొట్టి పిల్లలు పెట్టడం వల్ల సాడిస్ట్ అంట. ఓకే, అంటే వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు. కానీ నేను చెప్తున్నాను, విశ్వాసికి తగినట్టుగా చూస్తే దేవుడు మారుస్తాడు. మీకు అర్థమైంది? చాలాసార్లు చెప్తాను మీకు. నేను ఒక వ్యక్తిని క్రీస్తునందు ఉన్నట్టుగా మనము ఎంచితే అతనిలో ఉన్న పరిశుద్ధాత్మడు పనిచేస్తారని చెప్పాను. ఒకసారి చాలాసార్లు చెప్పాను. ఒక విశ్వాసి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ బ్రదర్ ఉన్నాడు, నాకు ప్రశాంత్ బ్రదర్ నచ్చట్లేదు. నువ్వెవరు అనంటే మళ్ళీ విశ్వాసం, కానీ నాకు నచ్చట్లేదు. నీకు చెప్పిన ఒకవేళ నువ్వు ఏదో మిస్టేక్ చేస్తున్నావు అప్పుడు నేను ఏం మీరు క్రీస్తునందు ప్రేమించబడుతున్న వ్యక్తి అని చెప్పిన, క్రీస్తునందు మీరు ఉన్నారని చెప్పినప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్మడు పనిచేస్తాడు.
అప్పుడు వెంటనే మీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మీలో చేంజ్ అనేది జరగడం కదా స్టార్ట్ అవుతుంది. సో నేను ఇంటర్నల్గా అవుటర్గా నేను మార్చలేండి, ఇంటర్నల్గా నువ్వు మార్చబడతావు. అది చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. అంతేకాని నేను తప్పులు చూపించుకుంటుంటే మనిషికి జర్మియా అన్నకి నేనంటే నచ్చాను, అందుకే ప్రతిసారి నా మిస్టేక్స్ చూపిస్తాను. ఇలాంటి పర్సెప్షన్ నీలో బిల్డ్ అయింది. సో దీనివల్ల నువ్వు మారుతావా, ఇంకా దిగజారిపోతావు, ఇంకా దిగజారిపోతావు, మారవు. అంటే నేనేమంటా అంటే నా పర్సెప్షన్ నువ్వు తప్పు చేసావు నువ్వు మారవు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తునందున్నావు అని దీవించడం ప్రారంభించావో నీలో ఉన్న పరిశుద్ధాత్మని పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ పనిచేస్తే నీకు గైడెన్స్ ఇచ్చేది ఎవరు? ఇప్పుడు నేను కాదుగా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ. అప్పుడు అంటావు జెర్మియాకు తప్పుగా అర్థం చేసుకున్నా, జెర్మియాకు అసలు నేను కరెక్ట్ వేలో ఆన్సర్ ఇవ్వలేదు, అందుకని నువ్వే చిరిగినట్టు సారి చెప్తావు. అంటే దాని కొరకు పనిచేసింది ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య నీలో జరగాలంటే నేనేం నమ్మాలా? యు ఆర్ ది బిలీవర్ అని నమ్మాలా, నువ్వు క్రీస్తునందున్నావు అని నమ్మాలి. అట్లా కాదు నాకు పుట్టినోడు దరిద్రుడు పుట్టి నాకు పిల్లల్ని తిట్టినావు అనుకో. పిల్లల్ని తిట్టేటప్పుడు వీడు పుట్టకపోతే మంచిగా ఉంటుండే, వీడు పుట్టి నా జీవితానికి గండ వచ్చింది అని అంటున్నామని అంటే అక్కడ ఏం జరుగుతుందని అంటే ఆ వ్యక్తిని మనము క్రీస్తుకు అప్పగించట్లేదు, పరిశుద్ధాత్మకు అప్పగించట్లేదు, సాతానికి అప్పగిస్తున్నాం. వై? బికాస్ నీ కుమారుడంటే వాగ్దానములను బట్టి పుట్టినవాడే కదా. ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడండి, ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు తీసుకొచ్చి నువ్వెవరు, ఈ అబ్రహాంతో మాకు సంబంధం, ఇస్సాకుతో సంబంధం లేదు మనం చెప్పడానికి ఉందా? లేదు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు. యాకోబు ఎవడ్రా భయ్? ఇస్సాకు కొడుకు. ఇస్సాకు దేవుడవు, వారికి జాలిన దేవుడవు, నాకు జాలిన పాడుతున్నామా లేదా? అంటే కుటుంబమును దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాడంటే జీవమను కృపావారాన్ని బట్టి మాట్లాడతాడు. చెప్పండి ఎలా మాట్లాడతాడు? అందుకే పిల్లల్ని దీవించే విషయంలో నీకున్న వరం, నువ్వు జీవం అనే వరంలో పాలుపడవయ్యో. ఫస్ట్ నువ్వు చెప్పించుకోవడం బంద్ చేసి నీ పిల్లల్ని చెప్పించుకోవడం బంద్ చేయి. దరిద్రం వచ్చిందా ఇట్లా నిజంగానే దరిద్రం పోదిగా, ఎందుకంటే ఆడు ఓడు కదా ఇంట్లోకి వెళ్ళి నీ కొడుకు పోతుంది. నేనంటే పోతా ఇప్పుడు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అది చెప్పాను మీ ఇంటికి వచ్చిన ఎంతసేపు ఉంటాను నేను? మ్యాక్సిమం 1 అవర్ ఉంటా, ఇంకా ఇష్టం ఉంటే 2 అవర్స్ ఉంటా, అంతకు మించి పెట్టుకుంటా కదా. తర్వాత నువ్వు ఇక మొదలుపెట్టినావు అనుకో ఇంత పెద్ద చరిత్ర అద్దు. వాట్ ఎవర్ నేను ఏమంటున్నా, వాట్ ఎవర్ నేను చెప్పేది అది, వాట్ ఏమన్నా కానీ భయ్ పంచాంగం చదవద్దిగా, జాతకాలు తీయద్దు, ఏమన్నా జరిగింది అయిపోయింది, క్లోజ్. నిన్నటి దాకా జరిగింది క్లోజ్. అది ఈరోజు నీకు వాక్యం వచ్చింది, నువ్వేం చేయాలి? ఇమీడియట్గా ఆ వాక్యాన్ని బట్టి ప్రవర్తించు. నేనేమన్నా ఆ వాక్యం ద్వారా జరిగే కార్యాల విషయంలో నమ్మకంగా ఉంటాను. అందుకే పిల్లల విషయంలో నువ్వు ఇది చేస్తావు కాదు, పిల్లల్ని దీవించు, పిల్లల్ని ఆశీర్వదించు, పిల్లల్ని ముందుకు కొనసాగించు. నాకు పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్బాయినండి, నాకు అరే ప్రభా నేను తాగుడు అలవాటు మానేద్దాం అనుకుంటున్నాను, నా వల్ల అయితే లేదు ప్రభా అన్నప్పుడు నేనేం చేస్తాను? ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తాను, ఈ తాగుడు మీద నాకు మక్కువ ఉంది, నాకు పోవట్లేదు, నీ నుంచి విడిపించినప్పుడు నేను నమ్మిన దాన్ని బట్టి నాలో పరిశుద్ధులను పనిచేస్తాను చేయడం. అంటే నీ కుమారుడికి నీ బిడ్డకు నువ్వేం నేర్పిస్తున్నావు? ప్రార్థన చేయడం నేర్పిస్తావు. అర్థమైందా? రోడ్డు పడ రోడ్లు బిద్దు చూపిస్తూ ఉన్నాం యూత్ కలర్. అప్పుడు ఏం చేయాలి? నా వాళ్ళు అయితే లేదు ప్రభా, నా వాళ్ళైతే తింటాను పోయి వెంట ప్రభా నేను ఎవరిని ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. నా ఆ చూపులు ఎట్లా ఉండాలా? క్రీస్తునందు ఉండాలి. అలాంటి చూపులు నాకు దయచేసి ఇస్తాడా ఇలా ఇస్తాడా? నాకు బాగా సింబల్ అంటే పిక్చర్, ఆ సింబల్ లేకపోతే ప్రభా సింబల్ పని అనద్ది. ప్రభాని క్రీస్తునందు సింబల్ నుంచి చెప్పండి విడిపిస్తాను ఊరిపోయాడు. నేను ఏమంటున్నానంటే మీకు ప్రార్థన చేయడం రావాలా, మీ పిల్లల్ని ప్రేమించడం రావాలి. మీరు నేను ఏమంటున్నా అంటే మీరు వాడు సైకిల్ అడిగితే బడి పడిచుడు, లేకపోతే 10,000 అడిగితే 50,000 ఇచ్చుడు కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటంటే వాడు ప్రార్థన చేయడానికి రెడీ అవ్వాలి. ఎప్పుడు అవుతాడు? వీళ్ళలో అయ్యగారు చెప్పలే, అమ్మగారు చెప్పలే, ఇంకా ఏ వాక్యం నేర్చుకున్నావు అనద్దు. ఏమనాలి?
ఏమన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు జస్ట్ బ్లెస్ దెమ్, వాళ్ళని ఆశీర్వదించాలి. వాళ్ళు ఏం చేయాలా? పిల్లలు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. విశ్వాసకి తగినట్టుగా చేయండి మీరు మీ పిల్లల్ని. దే ఆర్ బిలీవర్స్ అన్నట్టు ఎంచుకోండి అంతే. అలా మీరు ఎంచి ముందుకెళ్ళడం ప్రారంభిస్తారు. నేను చెప్తున్నా కదా, నన్ను నమ్ముతారా? నేను చెప్పిన మాట నమ్ముతారా? వాక్యం నమ్ముతారా? మీ పిల్లలు అయినంత ప్రయోజనం ఎవరు కాదు ఈ భయంకరమైన లోకంలో. ఇంటర్నెట్ వాడి మీ పిల్లలు చిక్కుకోవడం కాదు, ఇంటర్నెట్ మీ పిల్లలు సెర్చ్ చేస్తారు. ఏమైనా చెప్పట్లేదు, నేను చెప్పిన చిన్న విషయం. ఇంటర్నెట్ సెర్చ్ చేసినట్టు వంశం కూడా ఏమైనా వస్తుంది నా గురించి, ఏం రాదు సింపుల్ వస్తుంది. జన్మీ జరిగిన కొడితే కానీ మామూలుగా ఇంటర్నెట్లో ఎన్సైక్లోపీడియాలో లేకపోతే గూగుల్ సెర్చ్ చేస్తే వస్తుందా? రాదు. కానీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇన్ 5 years వంశీ జెర్మియా బికమ్ ఫేమస్. అంతే, నిజం చెప్తున్నా. నా గురించి గూగుల్ కూడా చెప్తుంది. ఎవరు చెప్పే పని లేదు, గూగుల్ చెప్తుంది నా గురించి. అంటే నేను ఏమన్నానంటే అలాంటి ఎక్స్పీరియన్స్లు, అలాంటి అనుభవాలు మీ పిల్లల్ని పెంచండి. పొద్దుస్త మానవుడు తిడుతూ వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తూ జస్ట్ అంతే. వాక్యం ఇలా ఉంటుంది చూడండి. మాకు నువ్వు నోరుతో చెప్పకు, వాక్యం చెప్పంటారండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ అధ్యాయం. మీలో ప్రతివాడిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపనని చెప్పాడు. చూసారా? ఆశీర్వాదము మళ్లించబడటం. పక్కన ఉన్నవి నిర్ణయం. అంటే ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వదించడం అంటే ఏంటి? వాళ్ళు మళ్ళు మను అన్నట్టే. ఏమంటున్నా చెప్పండి. నేను బ్లెస్ చేస్తున్నా అంటే మీ అర్థం ఏంటి? వారి యొక్క పరిస్థితుల నుంచి విడిపించు ప్రభా. ప్రభా 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 నా బిడ్డను మార్చు ప్రభా. ప్రభా ప్రభా నా బిడ్డ ఇట్లా చేస్తుడు ప్రభా. ప్రభా ప్రభా నేరం మోపకు అంటున్నా. జస్ట్ బ్లెస్ దెమ్. ప్రభా నేను ఆశీర్వదిస్తున్నా జర్మియా. బిడ్డ పేరు జర్మియా అనుకోండి. ప్రభా నేను జర్మియాని ఆశీర్వదిస్తున్నా. జర్మియాని ఆశీర్వదిస్తున్నా. జర్మియాని ఆశీర్వదిస్తున్నా. జర్మియాని ఆశీర్వదిస్తున్నా. భవిష్యత్తు దేవుని మాత్రమే మారాలి. మోషేని తీసుకుపోయి ఫరో దగ్గర పెట్టిరు. ఎక్కడ పెట్టిరు? ఫరో ఇంట్లో. ఫరో ఇంట్లో పెడితే మంచి ఇంట్లో ఎడవరి రాజు ఇంట్లో పెడితే ఎట్లుంటుంది? టిక్కు టక్కు, ఇంకా జబర్దస్త్ బైకు, బండి, బర్రు ఉంటాయి కదా, అట్లా పెరుగుతాడు. ఇక మోషే ఏం చేస్తాడు? దేశాన్ని రక్షిస్తాడు, ప్రజల్ని రక్షిస్తాడు అనిపిస్తుంది. అనిపించిన నాది ఎవరు? వాళ్ళ అమ్మనే. ఏం చేసింది? ప్రభా నేను మోషన్ దీవిస్తున్నా అంటే అప్పుడు దేవుడు వచ్చాడు. మోషే ఐ నో బై యువర్ నేమ్, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుతున్నాయా అంటాడు. ఏమంటాడు? మోషే అని పిలిచాడు. పిలవలేదా? ఎప్పుడు? పశువులను కాసుకుంటున్నప్పుడు. ఎట్లా తెలిసింది దేవుడికి? వాళ్ళ అమ్మ చెప్పే ఉంటుంది కదా. వాళ్ళ అమ్మ చెప్పే ఉంటుంది. వచ్చి అని పిలిచి మోషే అని పిలిచినప్పుడు హ్యాపీగా మంచి రాజపురంలో పెరిగినావు, అడవిలో పెరిగినావు, పో తీసుకురాపో. యు ఆర్ ద లీడర్ ఫర్ దట్ మిలియన్స్ ఆఫ్ జనరేషన్స్ అని చెప్పి, మిలియన్స్ ఆఫ్ పీపుల్ అని చెప్తారు. ఇమ్మీడియట్గా వెళ్తాడు, కార్యాలు జరిగిస్తాడు, తీసుకుని వస్తాడు. అంటే బ్లెస్సింగ్ అనేది చూపిన ఇంపాక్ట్, ఆశీర్వాదం అనేది చూపిన ఇంపాక్ట్, వాగ్దానం అనేది చూపినంత ఇంపాక్ట్ ఇంకేం చూపి. ప్రాస్పరిటీ గాస్పల్ అనేది ఏమి ఉండదండి. ప్రాస్పరిటీ గాస్పల్ అనేది ఉండదు. గాస్పల్ మీన్స్ ఏ ప్రాస్పరిటీ. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించడం మొదలు పెడతావో, నువ్వు దుష్టత్వం నుంచి మళ్లించబడడం కూడా ప్రాస్పరిటీ. సార్ అభివృద్ధే కదా. ఇప్పుడు మీకు ఒక కాంటాక్ట్స్ అర్థమైందా? నా వర్షన్ అర్థమైందా? నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అనుకోండి, మీరు ఏం చేయాలి? మీ ఎంప్లాయీస్ని దీవించాలి అంతే. నా ఎంప్లాయీస్కి ఫుల్ నాలెడ్జ్ కావాలా ప్రభా. వాడికి నాలెడ్జ్ వస్తే నీ కంపెనీ ఇంప్రూవ్ అవుతుంది కదా భయ్, అవునా కదా? వాడు గూగుల్ లెక్క ఇంకోటి మంచిదన్నా కనుక్కున్నాడు అనుకో, అప్పుడు నీదే కదా ప్రపంచంలో టాప్ బ్రాండ్.
వాట్సాప్ లేక ఇంకొక మెసెంజర్ అనుకున్నాను అనుకో, ఈజీ వేలో ఉండేది. అప్పుడు వాట్సాప్ ఫేమస్ అవుతుంది కదా, టెలిగ్రామ్ ఫేమస్ అవుతుంది కదా. ఇప్పుడు మనం కదా ఇండియాలో వాడండి, ఇండియా కంపెనీయే వాడండి, ఇండియా వస్తువులనే అని చెప్తే తప్ప, ఇలా అడ్వర్టైజ్మెంట్ చేస్తే తప్ప ప్రమోట్ అవుతుంది. అదే శాంసంగ్ ఓడో లేకపోతే సౌత్ కొరియాడో జపానోడో ఏదోడో రిలీజ్ చేయండి, రేపటికల్లా ఏమొస్తుంది, సోల్డ్ అవుట్ అని వస్తుంది. ఎందుకు వచ్చింది? వాడు ఎంప్లాయీస్ని ట్రీట్ చేసే విధానం, వాడు ఎంప్లాయీస్ ట్రీట్ చేస్తాడు. ఇండియా ఎట్లా ఎట్లా వర్క్ చేస్తావు చెప్పండి. నువ్వు ఎంత వర్క్ 9 నుంచి 5 దాకా చేయాలి, అంటే చేస్తే అయిపోయింది, నీకు శాలరీ అంటే ఫిక్స్డ్. కానీ అమెరికా కానీ ఫారిన్ కంట్రీస్లో ఉండదు, అవర్ బేస్డ్ ఉండదు. నేను 2 hours చేస్తాను అంటే 2 hours నుంచి ఇస్తాను రోజు, పర్ అవర్ ఇంత అంటే. మంత్లీ నువ్వు ఎన్ని అవర్స్ చేసినావు? 60 hours చేసినావు, దాన్ని లెక్క కట్టిస్తాడు. అది బెస్ట్గా కదా. సో వాళ్ళ యొక్క నేచర్, వాళ్ళ యొక్క మైండ్ సెట్ అట్లా ఉన్నది కాబట్టి వాళ్ళు ప్లస్ అవుతున్నారు భయ్. వాళ్ళ కంపెనీస్ డెవలప్ అవుతున్నాయి, వాళ్ళ కంపెనీస్ ప్రమోట్ అవుతున్నాయి, వాళ్ళ కంపెనీస్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. నువ్వేం చెప్తావు? నేను అనేది ఇండియన్ తక్కువ చేసి మాట్లాడేది కాదు, మనం ప్రమోట్ చేసుకునే విధానంలో కూడా మనకు లోపం ఉంది. అంటే కనీసం మన ఎఫర్ట్ పెట్టాం. టెలిగ్రామ్ ఇండియా కంపెనీ వాడండి, చైనా వాటిని బ్యాన్ చేసే తప్ప ఇండియాకి వస్తావా? చైనా కంపెనీ ఎంత ఉంటాయి? టిఫిన్ బాక్స్ 50 రూపాయలు ఉంటుంది. అదే పోయి వంట అంటే 150 రూపాయలు అంటారు. ఏది వాడుతావు నువ్వు? రోజు పట్టుకుని పోయి క్యారేజ్ 150 రూపాయలు ఉంటాడు, 50 రూపాయలు ఇచ్చాను. వైట్ హౌస్ ఇండియా బ్రాండ్ ఎందుకు వాడుతున్నావు? అంటే చేనేత వస్త్రాన్ని నేను ఇలా కాదు ప్రమోట్ చేయాల్సింది, దానికి ప్రాపర్ వే ఉంటుంది. ఆ ప్రాపర్ వేలను ప్రమోట్ చేస్తే ఇండియా విల్ బి గ్రేటెస్ట్ టాపెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. అలా కంట్రీగా మార్చిపెడుతుంది. నువ్వు ఏం చెయ్యాలి, ఇక్కడే చేస్తాను అంటే టాక్టిక్స్ వద్దు, సెంటిమెంట్స్ వద్దు. ఓకే, చాలా పెద్ద విషయం మాట్లాడుతున్నా ఆపేస్తాను. సో అంటే ఎలా చెప్తుంది తెలియదు, నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. అంటే ట్రీట్ యువర్ నీ ఎంప్లాయీస్ని ట్రీట్ చేసే విధానం మీకు తెలియాలి అంతే. చాలా అద్భుతమైన విషయం అండి ఎంప్లాయీ ట్రీట్ చేయడం అంటే అది చాలా అద్భుతమైన విషయం. నేను అది క్రిస్టియన్గా చెప్తున్నా, క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్గా చెప్తాను, నాట్ ఫర్ ది ఆల్ అని. ఎందుకంటే మన ఎఫెసియన్స్ చాప్టర్ ఎవరికి? సంఘానికి. కాబట్టి సంఘాల్లో ఉన్న బిజినెస్ మ్యాన్స్కి చెప్తున్నాను నేను. ఓకే, దీన్ని ఎవరో తీసుకొని బాధపడాల్సిన అవసరం ఏమి. సో ఓకే, యు ఆర్ ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. సో యూ బిహేవ్ లైక్ దిస్ అనమాట. నువ్వు ఇలా బిహేవ్ చేయి. నీలో ఎవరు నా పక్కన ఉన్నాడండి, నాకు ప్రశాంత్ నాకు చాలా ఇష్టం. నేను ఏం చెప్తాను ఇరుడుగా, వర్క్ ఎలా చేస్తాను, వర్క్ 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 ఇవన్నీ చూసుకొని ఏం చేయాలి, ఇలా నడిపించాలి. ఇలా ఈ వేలో మన ఇండియాలో ప్రతి చోట రావాలి. ఇవే మంచివే. నేను ఏ కంట్రీని నేను ఆనర్ చేయట్లేదు. ఈ యొక్క పద్ధతి మంచిది. ఓకేనా? కాబట్టి నేను ఏమన్నానంటే యజమానులుగా మనం ఎలా ఉండాలి, దాసులు. నువ్వు మనుషుల మెప్పు కొరకు పని చేయి. కార్ సౌండ్ వచ్చిందనుకో, కీ కనుక తీసుకుని విడిచిన అనుకో, నేను అర్థం ఏమన్నట్టు, అరే పొద్దుగా నచ్చినవాడు పని చేయాలి. అది పొద్దు నచ్చినాక చూడవలసింది. వస్తున్నప్పుడు చూసినట్టు అర్థమైంది. నాలంటోడు అయితే ఏమంటాడు, నచ్చినప్పుడు చూడవలసింది, ఏదో ఎక్స్ట్రా అనిపిస్తుంది అనిపించదా? నేను అదే చెప్తున్నా, చేసే ఏదో పనైనా కొంచెం బుద్ధి పెట్టి చేయాలి. అర్థమైంది? కాబట్టి ఆలోచించండి అమ్మా, ఆలోచించండి మనం ఎలా ఉండాలి, ముందుకెళ్ళాలి, కుటుంబంలో ఎలా ముందుకెళ్ళాలా, భార్యగా ఎలా ముందుకెళ్ళాలి, భర్తగా ఎలా ముందుకెళ్ళాలి, తల్లిదండ్రులుగా ఎలా ముందుకెళ్ళాలా, ఒక బిజినెస్ మ్యాన్గా ఎలా ముందుకెళ్ళాలి, ఒక ఎంప్లాయర్గా ఒక ఎంప్లాయీగా మనం ఎలా ముందుకెళ్ళాలా, జాబ్ ఇచ్చేవాడిగా మనం ఎలా ఉండాలి, జాబ్ తీసుకున్నా మనం ఎట్లా ఉండాలి, దేవుడికి సంతోషం పెట్టే మార్గం మనం నడిపించుకోవాలి. ఓకేనా? చూడండి ఆ మాట చదివించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. చాలా ఏం చేయాలి? నువ్వు ఎంత కష్టపడతావు అడిగినాను, నేను చెప్తాను అనమాట. నువ్వు చూస్తున్నది ప్రభు. అదే
ఇష్టపూర్వకంగా చేయండి. ఏ పని చేసినా నీ పనిని నువ్వు ఇష్టపడు, దాన్ని తప్పే కాదు. నువ్వు చేసుకో. నేను ఎట్లా నమ్ముతానంటే, ఇప్పుడు నాకు వాక్యం చెప్పే టైం వచ్చింది కదా, వాక్యం ఈ వాక్యం ఇష్టపడుతూ చెప్పిన, ఇది నా యజమానుడు ఎవరికి రా అంటున్నాడు. ఇప్పుడు నేను ఇప్పటి వరకు నేను డ్యూటీ చేసేచ్చు, నాకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడిని సంతోషపెట్టినాకంటే ప్రభుని సంతోషపెడతాను పెట్టాను, అప్పుడు యజమానుడు కూడా సంతోషపడతాడు కదా. సో బిహేవ్ లైక్ దిస్ వే అన్నమాట. ఏదో యజమానుడు వచ్చినప్పుడు చేయాలా, యజమానుడు లేదు. నిన్ను ప్రతిసారి సీసీ కెమెరా పెట్టి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు యజమానుడు. యూ హ్యావ్ ఓన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. ఎందుకంటే యువర్ హైర్ ఫర్ దట్ అనమాట. దాని కొరకు నువ్వు నియమించబడ్డా, దాని కొరకు నువ్వు ఏర్పాటు చేయబడ్డా. కాబట్టి దాన్ని నువ్వు ఏం చేయాలా, నీ యజమానుడి కంటే నీకు పని కల్పించడానికి సహాయకుడని దేవుడు సంతోషం. అలా ముందుకెళ్ళు. నీ యజమానుడు నేను ఎక్కడ పెట్టుకోవాలో దేవుడు చెప్తాడు. యజమానుడికి చెప్తాడు ఎక్కడ ఉంచు అని. ఆ యజమానుడు ఈ యజమానుడు చెప్తాడు. ఇంకా నువ్వు పొజిషన్ మారుతూ ఉంటుంది. అంతేనా, నువ్వు ఎప్పుడు ఒక పొజిషన్లో ఒక ప్లేస్లో ఉండవు. అందుకే నేను చెప్తున్నా, నువ్వు ఏం చేయాలా చెప్పాలి. ఏం చేయాలమ్మా? అమ్మ వింటున్నారా? అర్థమైతే నేను చెప్పే వాక్యం కాదా? అట్లా అరే మీలో బిజినెస్ మ్యాన్ అవుతున్నారు భయ్. ఎందుకు? అందుకే చెప్తాడు దేవుడు వాక్యం. ఉత్తా చెప్తాడా? ఉత్తా చెప్పాడు కదా. నేనైతే కావచ్చు మరి. నాకే ఈ వాక్యం నేను తీసుకుంటాను. రేపు పొద్దున ఒక టాప్ పోస్ట్ కంపెనీ పెడతా కావచ్చు. నా పిల్లల్ని అంత నా దగ్గర వచ్చి పని చేసుకోవాలి, ఇట్లా చూసుకోమని చెప్తుండే. నేను నమ్ముతున్నా. ఐ రిసీవ్డ్ ఇట్. నేను నమ్ముతున్నా, నేను తీసుకుంటాను. మీరు తీసుకుంటారా? ఎస్. తీసుకున్నప్పుడు ఏం చేయాలి? మీ పిల్లల భవిష్యత్తు విషయంలో యూ రిసీవ్ దట్. మీ బిజినెస్ విషయంలో రిసీవ్ దట్. అంతే. మీరు అసలు దేని విషయంలో తగ్గద్దు. జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోవడం అంతే. అర్థమైనా? చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు పట్టుకోండి. మీరు దీన్ని బిలీవ్ చేస్తేనే మీరు ముందుకు. వాక్యం తీసుకున్నప్పుడు ఎట్లా ఉండాలి? చిన్నపిల్లలు ఎక్కువ ఉండాలి. ఎట్లా చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? మంచిసారి అర్థమైందా? మనం కూడా ఎవరు చెప్పిండు? అన్న చెప్పిండు అంతే. ఇదే వాక్యం. నాకంటే పెద్ద కష్టం లేదు ప్రపంచం. వాళ్ళతో మాట్లాడి నేను చెప్తున్నా అయిపోయింది. మీరు విన్నారా? నేను వాళ్ళ మాట పట్టించుకోవద్దని చెప్పట్లా. మీరు ఎలా బిహేవ్ చేస్తే దాన్ని మీ జీవితంలో పొందుకుంటారని చెప్తున్నారు. విన్నారు కదా, చెప్పిండు అన్న అంతే. ఇది విశ్వాసం అంటే. ఓకే. సో ఇలా మీరు ముందుకెళ్ళి చూడండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నేను చెప్పేది అర్థమైందా? కాబట్టి నమ్మండి. పిల్లల విషయంలో ఎట్లా ఉండాలా? క్లారిటీ వచ్చిందా? యజమానుల విషయంలో ఎలా ఉండాలా? క్లారిటీ వచ్చిందా? యజమానుడు ఎలా ఉండాలి? క్లారిటీ వచ్చిందా? తల్లిదండ్రులు ఎలా ఉండాలి? క్లారిటీ వచ్చిందా? వచ్చిందా లేదా? పిల్లలకి ఎలా ఉండాలి? క్లారిటీ వచ్చిందా లేదా? ఎస్. ఇది ఇక్కడ పిల్లలు ఎవరు లేరు అర్థం చేసుకునే వాళ్ళు. కాబట్టి మేబీ మీరే మీ పిల్లలకి చెప్తారు. లేదంటే మీరు ఇంకా ఇలా ఉంటే మీరు కూడా ఈ వాక్యం ఫాలో చేయాల్సింది. ఓకే రైట్. అర్థమైందని చెప్పి ప్రభు అందరూ దీవించారు. వాక్యం అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ద్వారా దీవించబడ్డమన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రార్థన చెప్పండి. దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. అద్భుతమైన రాత్రి మీ కృపా సత్యము చేత మమ్మల్ని నింపి వాక్యం ఇచ్చి వాగ్దానం ఇచ్చి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. మా తల్లిదండ్రుల విషయంలో, మా పిల్లల విషయంలో, మా యజమానుల విషయంలో, మా దగ్గర పనిచేస్తున్న వారి విషయంలో మేము ఎంత పద్ధతిగా, ఎంత జాగ్రత్తగా, ఎంత కృప కలిగిన వారంగా ఉండాలో మాకు తెలియజేసి మమ్మల్ని బలపరిచి ప్రభువునకు చేసినట్టుగా చేయమని, విశ్వాసం తగినట్టుగా చేర్చుకోమని మాకు తెలియజేసి సమాధానం చెప్పి రాత్రి నింపినందుకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా మా పిల్లలు మరల్చబడటం అనేది ఆశీర్వాదం అని, అది మేము వారిని దీవించుకొచ్చి జరుగుతున్నామని తెలియజేసి మా పిల్లల గొప్ప భవిష్యత్తు కొరకై ఈ రాత్రి సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడిని యేసు ప్రభువును స్తుతించి ముందుకు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం ప్రభువైన యేసు క్రీస్తుకే కలుగును గాక. హల్లెలూయా.